అభినయ రెండో వంట ఏం చేసి చూపిస్తున్నావు? నేను చెప్పా కదా చైనీస్ ఐటమ్స్ 2 చేస్తా అని. సో ఇప్పుడు చైనీస్ ట్రెడిషనల్ ఐటమ్ మిక్స్ అనమాట. నేను చేసేది నోరూరించే నూడిల్స్ దోశ. చైనీస్ ఐటమ్స్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అని చెప్పింది కదా, అందుకని మన ట్రెడిషనల్ ఐటమ్కి కొంచెం చైనీస్ జత చేసిందండి. అందుకే నోరూరించే నూడిల్స్ దోశ అని పెట్టింది. ఓకే, అంతేనా అభినయ? కరెక్టేనా? మరి ఈ నోరూరించే నూడిల్స్ దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్తావా? చెప్తా. నూనె, బీన్, షిమ్లా మిర్చ్, క్యాబేజ్, టొమాటో సాస్, ఉప్పు, సోయా సాస్, నూడిల్స్, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, దోశపిండి. నాకు ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఎలా వేస్తారు దోశ పైన అని అర్థం కావట్లేదు. ఇన్ని ఇంగ్రీడియంట్స్ దోశ పైన వేయం, కానీ ముందు బీన్స్, సిమ్లా, క్యాబేజ్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత నూడిల్స్ కూడా ఫ్రై చేసి తర్వాత దోశ వేసి దాంట్లో ఇవన్నీ స్టఫ్ చేద్దాం. సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, చేసి చూపిస్తాము. ముందు స్టవ్ ఆన్ చేసుకుందామా? లో ఆయిల్ వేద్దాము. సో ఇక్కడ మనం యూజ్ చేసిన ఆయిల్ అగ్రిగోల్డ్ రీఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఇది శుద్ధత, విశ్వాసాలకి ప్రామాణికం. ఇందులో ఏడిఈ విటమిన్లు ఉన్నాయి అండ్ 0% కొలెస్ట్రాల్. సో ఈ ఆయిల్ యూజ్ చేయడం చాలా మంచిది మనకి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ అయ్యాక మన వెజిటబుల్స్ ఫ్రై చేసుకున్నాం. ముందు బీన్స్, తర్వాత సిమ్లా మిర్చ్, క్యాప్సికమ్, తర్వాత క్యాబేజ్. ఇవి లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఓకే, కొంచెం సాల్ట్ వేస్తావా? అప్పుడు మనకు కొద్దిగా బాగా ఫ్రై అవుతుంది కదా. నేను అడిగితే చెప్పావు భార్యామణిలో డైలాగ్ చెప్తాను అని. సో హెవీ సీన్స్ కూడా ఈ మధ్యన క్యారీ చేసావు. నీ ఇష్టం. అంటే మాకు అలా ఇంత సాఫ్ట్గా ఉన్నాం మేము యాక్చువల్గా టీవీలో చూసినప్పుడు, అరే ఇలా తిందే అనుకున్నాము. అది ఇంత సాఫ్ట్గా ఉండే అమ్మాయి అంత హెవీ సీన్ చేసేటప్పుడు కష్టమైందా కొంచెం? ఏమైనా కష్టం అంటే డైరెక్టర్ గారు ఇచ్చే టిప్స్ బట్టి అన్నీ చేసేస్తే ఓకే చేయొచ్చు, పర్లేదు. మాకు ఇక్కడ ఏమైనా పిచ్చిన కుదురుతుందా? ఇక్కడ అది హెవీగా అంటే కాదు, కానీ ఒక సెంటిమెంట్ డైలాగ్ చెప్తా. అది ఏంటంటే, అన్నయ్య ఇంట్లో ఉండడు. సో ఇంట్లో అన్నయ్య ఫ్యామిలీ ముందే చాలా ఎఫెక్షన్తో ఉంటాం కదా. సో అందరం భోజనాలు వచ్చినప్పుడు అన్నయ్య లేకుండా ఎలా తింటాము అని ఆ డైలాగ్ చెప్తాం. వంట చేస్తున్నప్పుడు అది గుర్తొచ్చిందా? అమ్మా ఎలా అడుగుతున్నావమ్మా? అన్నయ్య నాకు మొదటి ముద్ద పెట్టకుండా నేను ఎప్పుడైనా తిన్నానా అని. ఓకే, సో ఎవ్రీడే అన్నయ్య అన్న చెల్లెళ్ళ ఎఫెక్ట్ చాలా చూపించారు. చాలా సెంటిమెంటల్గా అన్న చెల్లెళ్ళది చాలా ఎఫెక్షనేట్గా ఉన్నట్టు చూపిస్తారు. సో ఓకే, సో అన్నయ్య ఎక్కడికి వెళ్తాడు? అన్నయ్య జైలు ఉంటాడు యాక్చువల్గా. సో ఒక రాంగ్ కేసు పెట్టి జైల్లో పెట్టేస్తాడు. సరే, ఇది చూడు అయిపోయినట్టే. ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయింది కదా. అయిపోయింది. ఇది బౌల్లో తీసుకున్నాము. మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, ఇందులో సోయా సాస్, టొమాటో సాస్ అండ్ సాల్ట్ మిక్స్ చేసుకుందాం. ఓకే, సో నూడిల్స్ని ముందుగా తెలుసు కదండి, మరుగుతున్న నీళ్ళలో వేసి కొంచెం నూనె చుక్క వేసి అవి ఉడికాక వేయించేసేయాలి, అంతే కదా? అంతే. టొమాటో సాస్ ఒక్కొక్క స్పూన్ సరిపోతుంది, ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం. ఓకే, సాల్ట్ పిండిలో కూడా ఉంటుంది కాబట్టి కొంచెం నూడిల్స్ సరిపడా. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకొని, సో ఇది కలిపేసుకున్నాం కదా. ఇది కలిపేసి నెక్స్ట్ దోశ వేసుకుందాం. పాన్ పెడదామా? దోశ వేసుకున్నాము. ఓకే ఓకే, ఇప్పుడు కొంచెం ఆయిల్. దోశలు ఎన్ని వెరైటీస్ అయినా ఉంటాయి, అంటే మన దాని మీద స్టఫింగ్ చాలా రకాలుగా చేసుకోవచ్చు కదా. ఏది ఎక్కువ ఇష్టం? అఫ్కోర్స్ నూడిల్స్ అంటే నీకు ఇష్టం అని చెప్పావు, అది కాకుండా నాకు పనీర్ స్టఫ్ దోశ ఇష్టం. ఇది కొంచెం ఎర్రగా అయింది కదా. దోశ వేసుకున్నాము. ఇప్పుడు దీని మీద మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ కూడా వేద్దాము. ఓకే, కలర్ఫుల్గా ఉంటుంది అండ్ సేమ్ టైం చాలా హెల్దీ ఫుడ్ ఇస్తున్నట్టుగా ఉంటుంది కదా. ఎక్కువ మసాలాలు అవి లేకుండా చైనీస్ ఫ్లేవర్లో దోశ. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేద్దాం దోశని. ఓకే, ఫోల్డ్ చేసి పీసెస్ కింద కట్ చేసుకొని సర్వ్ చేయొచ్చు. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తాను. సో మనకి ఇది రెడీ అయిపోయింది కదా దోశ. వీటిని పీసెస్ కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఓకే, సో ఇవి కటింగ్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? స్ప్రింగ్ రోల్స్ లాగా ఇంకా సర్వింగ్ ప్లేట్ ఇవ్వనా? ఎంత వెరైటీగా ఉంది కదా. వీటిని ఆనియన్ ఇంకా క్యారెట్తో గార్నిష్ చేసుకున్నాం. ఓకే, వెరీ నైస్, చాలా అట్రాక్టివ్గా ఉంది ప్రెజెంటేషన్. సో టేస్ట్ చేస్తారా? తప్పకుండా. నోరూరించే నూడిల్స్ దోశ.
ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మరొకసారి చూద్దాం. నోరు నుంచే నూడిల్స్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆయిల్, బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, ఉడికించిన నూడిల్స్, సోయా సాస్, టమాటో సాస్, దోశ పిండి. తయారు చేసే పద్ధతి: ముందుగా దోశ పిండిని రుబ్బి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి దాంట్లో బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజ్ తరుగు వేసి కొంచెం ఉప్పు వేసి కాసేపు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ని కూడా ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం సోయా సాస్, టమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దోశపిండిలో కొంచెం ఉప్పు వేసి కలుపుకొని దోశ వేసుకోవాలి. ఆ తర్వాత దోశ పైన కొంచెం ఆయిల్ వేసి అది వేగుతూ ఉండగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న నూడిల్స్ దానిపైన వేసుకుని ఆ తర్వాత ముందుగా ఫ్రై పెట్టుకున్న బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజ్ మిశ్రమాన్ని కూడా వేసుకుని దోశని రోల్ చేసుకోవాలి. వాటిని స్ప్రింగ్ రోల్స్ లాగా కట్ చేసుకుని ఆ తర్వాత క్యారెట్ తురుము, ఉల్లిపాయ తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, నోరు నుంచే నూడిల్స్ దోశ రెడీ.